సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. ఒక వ్యక్తికి మనం ఎప్పుడైతే గైడ్ చేస్తూ ఉంటామో, ఈ టైంకి ఇది చేస్తే బాగుంటుంది, ఈ టైంకి ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇది చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందని, ఫర్ ఎగ్జాంపుల్ భార్యే భర్తకి సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది రాంగ్ వేలో కూడా కన్వే అవుతుంటుంది. అలాంటి టైంలో మేము చెప్పింది కరెక్టే కదా, మంచి కోసం చెప్పాం కదా, ఇక్కడ మా మిస్టేక్ ఏముంది, మంచి చెప్తే కూడా చెడే ఎదురవుతుందన్న భావన కలుగుతూ ఉంటుంది. కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటే బెటర్ అంటారు? మనం ఏదైతే ఫీలింగ్తో చెప్తూ ఉంటామో అదే ఫీలింగ్ వాళ్ళకి క్యారీ అవ్వాలంటే ఏ విధంగా అసలు? అంటే కమ్యూనికేషన్ అని మనం వాడే మాట ఏంటంటే సమాచారాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి చేరవేయటం. అది అక్కడి నుంచి ఈ చోటు నుంచి ఆ చోటుకు చేరవేయటం. అసలు ఎలా చేరవేయటం? ఒకటే ఒక మార్గం, భాష. సో లాంగ్వేజ్ ద్వారా మనం చెప్పాలనుకున్నది చెప్పడం. అయితే ఇందులో చాలా స్టేజెస్ ఉన్నాయి, చాలామందికి తెలియదు. నెంబర్ 1 ఫస్ట్ స్టేజ్ థాట్, ఆలోచన. సెకండ్ స్టేజ్ అంటే ఆలోచన, నేనేం చెప్పాలి అన్న ఆలోచన మొదటిది. ఈ ఆలోచనకు మళ్ళీ ట్రిగ్గర్ ఉంటుంది వేరే, ఏం జరిగిందో దాని నుంచి మనం ఆలోచనగా మార్చుకుంటాం. సో మనం ఆ ట్రిగ్గర్ ఏంటో పక్కన పెడితే మీకు ఆలోచన వచ్చింది అంటే ఏదైనా మాట్లాడాలని, ఆలోచన మొదటి స్టెప్. సెకండ్ ప్రాసెసింగ్. ఈ ఆలోచనను నేను మీకు వ్యక్తీకరించడం కోసం నేను ఎలా చెప్పాలి అన్న ప్రాసెస్ జరుగుతుంది అక్కడ. ప్రాసెస్ జరిగిన తర్వాత రెండవది ఎక్స్ప్రెషన్, అంటే మీరు అప్పుడు వ్యక్తీకరణ చేస్తారు. దేనివల్ల? భాష. ఈ ఎక్స్ప్రెషన్లో మధ్యలో మళ్ళీ లోపల జరిగేది ఏంటంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్. మీరు ఎన్నుకునే భాష, పదాలు, మాటలు. అండ్ ఇంకోటి దాంట్లో ఉంటాయి ఎలిమెంట్స్, ఎమోషన్. ఎలాంటి ఎమోషన్ యాడ్ చేస్తున్నారండి, ఇవన్నీ కలిపి భాషగా మారి అప్పుడు మీరు వ్యక్తీకరిస్తే ఆ భాష వెళ్ళి అవతల మైండ్లోకి టచ్ చేస్తుంది. అది ఎలా? చెవుల నుంచి విని చెవుల నుంచి లోపలికి వెళ్ళి లోపల మళ్ళీ ప్రాసెస్ జరుగుతుంది. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ప్రాసెస్ చేసుకోవాలి కదా, అవతల మైండ్ కూడా ప్రాసెస్ చేస్తుంది. అయితే వాళ్ళ ప్రాసెసింగ్ మిషన్ని బట్టి మీరు ఏం ప్రాసెస్ చేస్తారో అది బయటకు వస్తుంది. మీరు ఏ విషయం చెప్పారో చెప్పిన విషయాన్ని అక్కడ ప్రాసెస్ అయిన తర్వాత మీరు చెప్పాలనుకున్న విషయమే వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళు ప్రాసెస్ చేసుకోగలిగితే మీ కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్. అందుకే చాలామంది ఏమంటే నా ఉద్దేశం అది కాదండి, నేను అలా అనలేదండి అంటూ ఉంటాం. మరి అలా అనకుంటే ఈయన ఇలా ఎందుకు అనుకున్నాడు అంటే, మీరు అలా అనుకుని ప్రాసెస్ చేసి మాట్లాడిన భాష ఇలా అనుకునేలా చేసింది కమ్యూనికేషన్. మీరు మాట్లాడుతుంటే ఎవరో, అవును మీరు ఏం చదువుకున్నారు, ఏమండి నేను సరిగ్గా మాట్లాడలేదా, అబ్బాయి అలా కాదండి, నేను ఊరికే మీరు ఏం చదువుతున్నారో అని అడిగాను, మీరు ఏం చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి అడిగాను. అదేంటి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది నా క్వాలిఫికేషన్ అంటే, నా మీద నా మాటల ద్వారా నా కమ్యూనికేషన్లో ఈయనకి ఏదో డౌట్ వచ్చింది తెలుసుకోవాలని అనేది ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఆయనకి ఎందుకో తెలుసుకుందాం మీ క్వాలిఫికేషన్ అనిపించింది. మరి మీ ఇంటెన్షన్కి అవతల వాళ్ళ ప్రాసెసింగ్కి తేడా ఉందంటే అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, అక్కడ మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. సో రిసీవ్ చేసుకునే ప్రాసెస్లో తేడా వచ్చినా, మీరు ప్రాసెస్ చేసి మాట్లాడే భాషలో తేడా ఉన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది, మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, నెగటివ్ కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. అప్పుడు మనుషులు ఎవరైనా సరే మీరు చెప్పిన విషయం ఒకటైతే అవతల వాళ్ళు అర్థం చేసుకుంది ఒకటి, మీరు చెప్పాలనుకున్న ఉద్దేశం ఒకటైతే అవతల వాళ్ళకి అర్థమైనది విషయం ఒకటి. సో ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒక్కటే మనం అంటుంటాం ప్రతిసారి, నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదు, నన్ను అర్థం చేసుకోవడం నీ వల్ల కాదు, ఈ జన్మకి నీకు రాదు. అవతల వాళ్ళు ఏమంటారు, బాబోయ్ ఈ ప్రపంచంలో ఏదైనా అర్థం చేసుకోవచ్చు కానీ నిన్ను అర్థం చేసుకోవడం కష్టం. సో ఈ అర్థం చేసుకోవడం, అపార్థం చేసుకోవడం, అర్థం కాకపోవడం ఎందుకు జరుగుతుందంటే, బాగా ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది మన భాష, మనం మాట్లాడేది, మన ఇంటెన్షన్, మన ప్రాసెసింగ్, మన థాట్. నా ఆలోచనను ఎంత స్పష్టంగా మీకు చెప్పగలను, చెబుతున్నప్పుడు మీ ఆలోచన యొక్క మీ ఇంటెన్షన్, మీ ఉద్దేశాన్ని తప్పుదోవ పట్టించే ఒక ముఖ్యమైన విషయం ఉంది, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అది ఎమోషన్. మీరు ఏ ఎమోషన్తో మాట్లాడుతున్నారో
అవతల వాళ్ళ ప్రాసెసింగ్ మీద ఈ ప్రభావం ఉంటుంది. మీరు మాట్లాడే ఒకే మాటే కావచ్చు, ఒకటే మాట్లాడే అవును ఎప్పుడు వచ్చావు అని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి నేను అనొచ్చు, అవును ఎప్పుడు వచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. నేను అడిగేటప్పుడు నా ఎమోషన్లో ఏమాత్రం తేడా వచ్చినా అవతల వాళ్ళు ఎప్పుడొస్తే నీకే అని అనే ఆన్సర్ ఇవ్వచ్చు. అంటే లేదండి ఇప్పుడే వచ్చాను, మీరు ఎప్పుడు వచ్చారు అని కూడా అనవచ్చు. తిన్నారా అని మీరు వెటకారంగా అడగవచ్చు. నిజంగా మీ మీద శ్రద్ధతో భోంచేశారా లేదా తిన్నారా అని అడగవచ్చు. అయితే ఈ ఎమోషన్ని మీరు ఈ ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోగలిగితే మీ ప్రాసెసింగ్లో జాగ్రత్తగా మీరు ఎమోషన్ను ఉపయోగిస్తారు. దాంతోపాటు సెలెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్, చాయిస్ ఆఫ్ వర్డ్స్ అంటాం. మీరు ఎన్నుకునే పదాలు మీరు ఫీల్ అయిన మీ ఎమోషన్ నుంచి పుట్టే పదాలైతే ఒక్కోసారి మనం ఏంటంటే మన ఈగోను సాటిస్ఫై కావడం కోసం మనం మాట్లాడుతుంటాం. ఎదుటి వాళ్ళని వెటకారంగా మాట్లాడడము, ఎదుటి వాడిని హర్ట్ చేసేలా ఎవరు తృప్తి పడతారు? మనమే. మన అహంకారం తృప్తి పడుతుంది, కానీ అవతల వాళ్ళకి ఆ ప్రభావం ఉండదు. ఉదాహరణకి ఎవరినైనా సరే ఇంట్లో భార్య భర్త ఉన్నాము, భోంచేసావా అంటేనా భోంచేసాను, భోంచేసే ఉంటావులే అన్నాను అనుకోండి, అంటే ఏంటి నీ ఉద్దేశం? అలా కాదు, నువ్వు భోంచేసి ఉంటావులే అదే అనుకున్నాను. అంటే నేనేదో తినేస్తానా, నేను నీకంటే ముందు తినేస్తా అని అంటే అబ్బే అలా కాదు, మరి అలాగే ఉందిగా నీ సౌండ్. ఇప్పుడు ఏమైందంటే ఈయన ఒకసారి అలా అనగాలనే వెటకారంగా అన్నారు అని తగిలిన తర్వాత ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పుకోవడానికి ఇప్పుడు ఇవాళ ఈ రోజంతా దానికి టైం పాస్ నానా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. కానీ ఎందుకన్నా అలా మాట? కానీ నేను అనాలనుకున్నది అనాలి. ఏ ప్రభావం మీకు తినకుండా నాతో పాటు తింటే బాగుండేదన్న ఉద్దేశం ఉంటే మీరు అది పాజిటివ్ కమ్యూనికేషన్, పాజిటివ్గా చెప్పుండొచ్చు. కానీ వెటకారంగానో ఎగతాళిగానో మీరు అన్న ప్రతి మాటకి అవతల వాళ్ళకి మీ ఇంటెన్షన్ అర్థమైపోతుంది. ఇది నెగిటివ్ కమ్యూనికేషన్. నెగిటివ్ ద్వారా మీరు అనుకున్న ప్రభావం మీరు సాధించలేరు, మీరు అనుకున్న ఎఫెక్ట్ మీకు రాదు. తెలిసి కూడా అలా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు భార్య కానీ భర్త కానీ. ఇప్పుడు భార్య చెబుతున్నది అనుకోండి భర్తకి, ఇప్పుడు ఒక్కొక్కసారి మనం మాట్లాడేది ఎందుకు ఈ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాం అంటే అండి, ఇది నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అవుతుంది మీరు ఎలా మాట్లాడుతున్నారు అన్నది. మన ప్రవర్తన కానీ మన భాష కానీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళాలన్నా బ్యాక్ రావాలన్నా మన మాటే మనం నిలబెడుతూ ఉంటుంది. ఎవరో అన్నారంట ఫాదరు పిల్లలతో, ఏంట్రా బయట బూతులు తిట్టుకుంటున్నారంట అని ఆయన బూతులతో చెప్పాడట. అంటే ఇప్పుడు ఈయన చేస్తున్న పని ఈయనకి తెలీదు, కానీ తను మాత్రం వాళ్ళు తిట్టొద్దు, అలాంటి భాష వాడొద్దు అన్న ఉద్దేశం ఉన్నా తను వాడుతున్నానన్న విషయం మర్చిపోయాడు. సో అంత జాగ్రత్తగా ఉండాలి అని. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇది నెగిటివ్ కమ్యూనికేషన్. ఏదంటే మీ అహంకారం కోసం, మీ ఆత్మతృప్తి కోసం మీరు మాట్లాడేది నెగిటివ్ కమ్యూనికేషన్. అవతల వాళ్ళ ప్రయోజనం కోసం మీరు మాట్లాడేది, మీరు ఏ ప్రభావాన్ని పొందాలనుకుంటున్నారో అది రావాలనుకొని మీరు మాట్లాడేది, ఇతరుల మంచి కోసం మాట్లాడేది, మంచి భాష వాడేది, పాజిటివ్ ఎమోషన్తో మాట్లాడేది పాజిటివ్ కమ్యూనికేషన్. సో ఈ రెండింటి మధ్య తేడా మనకు తెలిసినా దాన్ని వదులుకోలేకపోతాం. ఏం ఆగలేవా నేను వచ్చేదాకా అని అనొచ్చు. అరే కాసేపు ఆగి ఉంటే ఇద్దరం కలిసి భోంచేసేవాళ్ళమే అని కూడా అనొచ్చు. సో కావాలండి. అట్లాగే భార్య అంటుంది, ఇగో పొద్దున్నే నిద్ర లేపాలి పొద్దున్నే. ఆయన కాస్త ఆలస్యంగా లేస్తాడు, ఆడాడిగా బయలుదేరతాడు, టిఫిన్కు లేట్ అవుతుందని అంటాడు. ఇది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఆ విషయాన్ని ఆయన గుర్తు చేయాలని అనిపిస్తుంది. నువ్వు నిద్ర లేస్తావు, లేటుగా లేస్తావు, గట్టిగా అరుస్తావు, లేట్ అవుతుంది, తొందరపడతావు, స్పీడ్గా డ్రైవ్ చేస్తావు, టిఫిన్ తినమంటే టిఫిన్ కూడా చేయవు, అందరి మీద అరుస్తావు. అందుకే నేను ముందే చెప్తున్నా, ఇంత మంచిగా చెప్తున్నాను నువ్వు వినవే, నేను నీకోసమే కదా చెప్తున్నది అన్నది. ఇప్పుడు ఆయన చాలా ఆలోచిస్తే ఇప్పుడు నేను ఎంత దుర్మార్గున్నో చెప్తున్నావా? అంతే కదండి. అసలు అరే నేను రోజు ఇలా జరుగుతుందని ముందే చెప్తున్నా నీకు, కాబట్టి తొందరగా లేవంటున్నా. నువ్వు ముందే చెప్తున్నట్టు లేదు, ఇవన్నీ రోజు జరుగుతుంటాయి, ఈ రోజు కూడా చెయ్యి అని చెప్తున్నట్టు ఉంది అన్న. ఎలా ఉంటుంది చూడండి. దీన్నే ఆవిడ ఎలా చెప్పొచ్చు? ఉదయం నిద్రలేస్తే తొందరగా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, ఏ హడావిడి లేకుండా ప్రయాణం చేయొచ్చు, హ్యాపీగా రిలాక్స్డ్గా ఆఫీస్కి టైంకి చేరతావు, దాంతో అందరం కూల్గా ఉండొచ్చు. ఇది ఎలా ఉంది? రెండు ఒకటే. పాజిటివ్ కమ్యూనికేషన్ మన లైఫ్లో ఎంత ప్రధాన పాత్ర వహిస్తుందో మనం తెలుసుకోకపోతే
మనం మాట్లాడాలనుకున్నది వాళ్ళ మీద ఉన్న కోపము, ఎమోషన్ ఇవన్నీ కలిపి మాట్లాడితే అవతల బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తుంది. పైగా కీస్ ఎక్కడున్నాయి అని అడగడానికి ఈ ఒక్క మాటే మీరు ఎన్నో ఎమోషన్స్తో ఎన్ని రకాలుగా అడగచ్చు. ఎక్కడ కీసు నన్ను అడిగితే మీరు అడిగిన పద్ధతిని బట్టి అదే సమాధానం. నిన్ను కాక ఇంకెవరిని అడగాలి? ఇంట్లో ఏం చేస్తున్నావు గాడిదలు ఎక్కడికి వెళ్ళిపోతుంది. జనరల్గా ఇవి రెగ్యులర్గా జరుగుతున్నాయి. మీకేం కావాలి? కీస్ కావాలి. నా కీస్ ఏమైనా చూసావా అని ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా ఎమోషన్లో ఉండి నీ కేసు నేను ఎందుకు చూస్తాను అనొచ్చు. చూడండి అవతల వాళ్ళు వాళ్ళ తృప్తి కోసం అంటే మన లోపల ఎంత ప్రాసెసింగ్ జరుగుతుందంటే కీస్ ఏమైనా చూసావా అంటే నేను నీ కీస్కి ఏమైనా నేను కాపలా ఉన్నానా? నాకు అదే పనా? నేనేమైనా ఆ కీసును కాపాడే బాధ్యత నువ్వేమైనా నాకు అప్పచెప్పావా? ఇవన్నీ చెప్తూనే నాకేమైనా జీతం ఇస్తున్నా? ఇన్ని విషయాలు లోపల జరిగే వాటికి ఒకే ఒక రెస్పాన్స్ ఏంటంటే నన్ను అడిగితే అనేది. అయ్యో చూడలేదే అని అంటే మీ మధ్య ఎంత పాజిటివ్ కమ్యూనికేషన్ ఉందో. ఉండండి వెతుకుతాను అన్నారంటే ఇంకా ఎంత సహకారం చేసే మనస్తత్వం ఉందో. సో ఇట్లాంటి మన విషయాలు చెప్పుకుంటూ పోతే అండి లైఫ్లో భార్యాభర్తల విషయంలో చెప్తే ఇట్లాంటి ఆఫీస్లో జరుగుతుంటాయి, ఇద్దరి స్నేహితుల మధ్య జరుగుతుంటాయి, అసలు బంధువుల మధ్య జరుగుతుంటాయి. సంబంధాల్లో ఇట్లాంటి కమ్యూనికేషన్ ప్రభావం చాలా ఉంటుంది. మీ దగ్గరికి వచ్చి ఇట్లా పట్టుకుని బంగారే కదా అన్నారనుకోండి, అసలు ఏమనక్కర్లేదుగా. అంటే మీ కాలాలనే నేను అన్న ఉద్దేశం నేను అలా అంటే ఏమండి మీకు అనిపిస్తే అనిపించిండొచ్చు, కానీ మీరు నన్నే అందరి ముందు బంగారే కదా అంటే అర్థం ఏంటి? నేను ఇంతకుముందు బంగారు కానీ వేసుకున్నాను, అసలు ఇవి గిల్టు అయినా సరే బంగారులాగా నేను పోజు కొడుతున్నాను. అట్లా మనకు ఫంక్షన్లలో జరుగుతూ ఉంటాయి ఎన్ని రకాల మీరు చూస్తే ఇవి మన నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అనుభవాలు. కాబట్టి మీరు ఎవరైనా సరే మీరు అనుకున్నట్టు బిహేవ్ చేయాలని అనుకుంటే మీరు అనుకున్నట్టు మాట్లాడకండి. అవతల వాళ్ళకి ఎలా మాట్లాడితే వాళ్ళు అలా బిహేవ్ చేస్తారో మాట్లాడండి. వాళ్ళ కోసం మాట్లాడండి, మీకోసం మాట్లాడకండి. అందుకే మీరు చేపను పట్టాలంటే యూ హ్యావ్ టు గివ్ వాట్ ఫిష్ లైక్స్, నాట్ వాట్ యూ లైక్. మీకు ఇడ్లీ ఇష్టం అయితే ఇడ్లీ పెట్టి చేప పట్టాలంటే చేప పడదు, అది మీకు ఇష్టం. చేపకు కావాల్సింది ఎర్ర కాబట్టి మీకు ఇష్టం లేకపోయినా ఎర్రని బట్టే చేపను పట్టాలి. సో ఇఫ్ యూ వాంట్ అచీవ్ సంథింగ్ యూ హ్యావ్ టు గివ్ వాట్ దే లైక్, నాట్ వాట్ యూ లైక్. సో ఇలా ఆలోచిస్తే మీ భాషలో తేడా వస్తుంది, పాజిటివ్గా మాట్లాడతారు. కాసేపు ఆగితే నేను కూడా వస్తా భోంచేద్దామా, మీకు అభ్యంతరం అయితే ఆగలేకపోతే మీరు భోంచేయచ్చు, లేకపోతే ఇద్దరం కలిసి భోంచేద్దాం, ఎంత బాగుంది పర్వాలేదండి వెయిట్ చేస్తాను అనాలనిపిస్తుంది అవతల వాళ్ళకి. ఏం కాసేపు కూడా ఉండలేవా? అంత ఆకలైందా? అదేంటి రోజు 10కి కదా భోంచేస్తావు అప్పుడే భోంచేసావా? ఇన్ని మాటలు మీరు అంటున్నప్పుడు ఇవన్నీ వాస్తవాలే అయినా సరే సందర్భం కాదు. సో ఇట్లాంటి విషయాల్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరితో మాట్లాడినా సరే, అందుకే కొంతమంది మాటలు మంత్రాల్లాగా ఉంటాయి. వాళ్ళు మాట్లాడితే వినాలనిపిస్తుంది, వాళ్ళ వాయిస్ వినాలనిపిస్తుంది, వాళ్ళతో ఇంకాసేపు మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ నోట్లోంచి అన్ని ఎంకరేజింగ్ మాటలు, పాజిటివ్ భాషే వస్తుంది. ఇలాంటివి అలవాటు చేసుకుంటే మీరు మంచి మంత్రముగ్ధులైన మాటలు మాట్లాడే వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. మీరు అన్నారు సార్, వాస్తవాలే అయినప్పటికీ కూడా మన భాష ఏ విధంగా ఉందన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పాజిటివ్గానే మాట్లాడగలగాలి. నిజాలే అయినప్పటికీ కూడా మన కమ్యూనికేషన్ ఎప్పుడైతే రాంగ్గా ఉంటుందో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ రిలేషన్స్లో. థ్యాంక్ యూ రామ్ సార్. ఎవరికైనా సరే భాషలో తేడాలు కానివ్వండి, మిస్కమ్యూనికేషన్స్ కానివ్వండి, మేము ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా మా లాంగ్వేజ్లో మార్పు రావట్లేదు, మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఫ్యామిలీలో రిలేషన్స్ బాగాలేవు, విజువలైజేషన్ త్రూ మేము ఏమైనా కంట్రోల్ చేసుకోగలమా, ఏదైనా దీంట్లో సాధన ఉంటుందని అడిగే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించి మన క్లాసెస్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి? నిజానికి విజువలైజేషన్ చాలా హెల్ప్ చేస్తుందండి. ఏంటంటే నేను ఈ మాట మాట్లాడితే ఎలాంటి ప్రభావం కోరుకుంటున్నానో విజువలైజ్ చేసుకుంటే, ప్రభావాన్ని విజువలైజ్ చేసుకుంటే ఎలాంటి భాష వాడాలో మీకు ఆటోమేటిక్గా ఆ విజువలైజేషన్ ఆ మార్గాన్ని అందిస్తుంది. ఓకే, విజువలైజేషన్ చాలా ఉపయోగపడుతుందండి. మనం మళ్ళీ క్లాస్ డేట్ ఏమన్నా? ఎస్ మళ్ళీ